వీఆర్కే, నేను విజయ. కోల్కతాలో కొత్త పెళ్లి కూతురి క్రేజీ ప్లాకార్డ్. మెస్సీ కోసం హనీమూన్ వాయిదా. భారత ఫుట్బాల్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ఇండియాలో అడుగుపెట్టాడు. గోట్ టూర్ ఆఫ్ ఇండియా పేరుతో సాగనున్న ఈ పర్యటనలో భాగంగా ఇప్పటికే మెస్సీ కోల్కతా చేరుకున్నాడు. కోల్కతా అంతా ఇప్పుడు అంతా మెస్సీ జపమే చేస్తుంది. 2011 తర్వాత ఈ స్టార్ ఆటగాడు ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో అభిమానులంతా భారీ ఎత్తున ఇప్పటికే స్టేడియానికి చేరుకున్నారు. ఇందులో ఓ లేడీ ఫ్యాన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక విషయంలోకి వెళ్తే అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం ప్రపంచ కప్ విజేత లియోనెల్ మెస్సీ భారత్లో అడుగుపెట్టారు. 3 రోజులు గోటు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ టూరులో భాగంగా శనివారం తెల్లవారుజామున 2:30 ఆయన కోల్కతా చేరుకున్నారు. తమ అభిమాన ఆటగాడిని చూసేందుకు అర్ధరాత్రి వేళ కూడా వందలాది మంది అభిమానులు ఎయిర్పోర్టుకు పోటెత్తారు. వీరిలో ఓ కొత్త పెళ్లి కూతురు ప్రదర్శించిన ప్లాకార్డు అందరి దృష్టిని ఆకర్షించి సోషల్ మీడియాలో వైరల్ అయింది. గత శుక్రవారమే నాకు పెళ్లైంది, కానీ మెస్సీని చూడడం కోసం మా హనీమూన్ను రద్దు చేసుకున్నామని రాసి ఉన్న ప్లాకార్డును ఆమె పట్టుకుంది. దీనిపై ఏఎన్ఐతో మాట్లాడుతూ, నేను 2010 నుంచి మెస్సీకి వీరాభిమానిని. ఆయన మన నగరానికి వస్తున్నారని తెలిసి నా భర్తతో మాట్లాడి హనీమూన్ను వాయిదా వేసుకున్నాను. 2011లో ఆయన వచ్చినప్పుడు చూసే అవకాశం రాలేదు. అప్పుడు మేము చిన్నవాళ్ళం. ఈసారి ఆ ఛాన్స్ వదులుకోలేమని ఆమె పేర్కొంది. ఇతర అభిమానులు కూడా అంతే ఉత్సాహాన్ని చూపారు. ఇక 2 గంటల నుంచి ఎదురు చూస్తున్నాం, అవసరమైతే మరో 4 గంటలైనా వేచి ఉంటామని చెప్పుకొచ్చింది. ఆయన ఒక మెజిషియన్, ఒక్కసారి చూస్తే చాలు అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. 2011లో కోల్కతాలోని స్టార్ లేక్ స్టేడియంలో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్లో ఆడిన మెస్సీ మళ్లీ ఇన్నేళ్లకు భారత్కు రావడం ఇదే తొలిసారి. ఈ టూర్లో భాగంగా ఆయన కోల్కతాతో పాటు హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ నగరాలలో పర్యటించనున్నారు. ఇక ఇది ఇట్లుంటే కోల్కతాలోని స్టార్ లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ సందడి చేస్తున్నారు. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పేరుతో 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని కోల్కతా లేక్ టౌన్లోని శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్లో శనివారం వర్చువల్గా ఆవిష్కరించారు. గోట్ టూర్ ఇండియా 2025లో ఇది తొలి దశగా నిర్వాహకులు వెల్లడించారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ మంత్రి శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్ అధ్యక్షుడు సుజిత్ బోస్ మాట్లాడుతూ, శ్రీభూమిలో ఏర్పాటు చేసిన 70 అడుగుల మెస్సీ విగ్రహం చూసి ఆయనతో పాటు ఆయన బృందం సంతోషం వ్యక్తం చేసిందని చెప్పారు. మెస్సీ నినాదాలతో స్టేడియం మారు మోగిపోయింది. ఇక మెస్సీ ఆట చూడడానికి వచ్చిన వేల మంది ఫ్యాన్స్ మెస్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్సీ ఆట చూద్దామని వస్తే ఆయన విగ్రహం ఆవిష్కరించుకొని వెళ్లిపోయాడు. ఆయన ఆట చూడడానికి వచ్చిన మేం పిచ్చోళ్ళమా అంటూ ఫుల్ ఫైర్ అయ్యారు. స్టేడియంలో కుర్చీలను, పోస్టర్లను చించేస్తూ గందరగోళం సృష్టించారు.